అవసరార్థికి పేదవాడికి ఏ చిన్న సాయం చేసినా దాన్ని అప్రిషియేట్ చేయడం అవసరం. అలా అప్రిషియేట్ చేస్తే మరింత చెయ్యాలన్న ఆసక్తి ఆ దాతకి వస్తుంది. నేను అందుకని చిన్న సాయమైన పెద్దదిగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను. అన్న క్యాంటీన్ 350 మందికో 400 మందికే కావచ్చు, కానీ ఒక అన్నం అవసరమైనటువంటి వాడికి అందుబాటులో నాణ్యమైనది దొరుకుతుందన్నప్పుడు మనం ప్రోత్సహించాలి. అన్నం ముద్ద పెట్టేదాన్ని విమర్శించకూడదు. ఇది నేను మొదటి నుంచి చెప్తూ వచ్చేటటువంటి. అట్లాగే ఇక్కడ మంచి చేసేటటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1750 మందికి ఏడాదికి దివ్యాంగులకి 2 వీలర్లు స్కూటీలు లాంటి అందించడానికి నిర్ణయించింది. పక్కన ఇది కూడా పెట్టి ఉండేటట్టు, అంటే 3 టైర్స్తో ఉండేటటువంటి తరహాలోనమాట. ఇది ప్రభుత్వం తీసుకున్నారు, కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం. సహజంగా ఇందులో అధికార పక్షానికి మద్దతుదారులైనటువంటి దివ్యాంగులకే రావచ్చు, కానీ ఏడాదికి 1750 అంటే 5 ఏళ్లలో 5,000, 5,750 దగ్గరగా 10,000కి ఒక 1,000-1,500 తగ్గింది అనుకుందాం. దాదాపుగా 8-9 వేల మందికి వస్తాయి. ఇది ఈ వ్యవహారాన్ని చూసి మరికొందరు కూడా దాతలు ముందుకు రావచ్చు కదా. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది బాబు సర్కార్.